లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్తు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి తన గృహానికి వచ్చినటువంటి మరియను చూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు దూత వచ్చి చెప్పినటువంటి మాటలన్నీ ఆవిడ పట్ల వెంటనే నెరవేరిపోయినాయా? నెరవేరలేదు. టైం పట్టింది. ఇట్ విల్ టేక్ ఎ టైం. 9 months పట్టింది. క్రీస్తు ఆమె గర్భంలో నుంచి రావటానికి ఒక 9 మాసాల టైం పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన వెంటనే ఈరోజే మనకి జరిగిపోవాలని నువ్వు ఎదురు చూస్తే నువ్వు క్రీస్తుని యందు నిరీక్షణ కలిగిన వారము కాదు. మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారం అయితే ఆమె నమ్మింది. ఏంటి? జరగబోయే సంగతులను దూత చేత బోధించబడి జరగబోయే సంగతులు, తన గర్భవతి అవుతుందని, తందులో లోకరక్షకుడు పుడతాడని, రాజదండముతో అతని రాజ్యాన్ని వెళతాడని, అందరూ కూడా ప్రజలందరూ ఆయన నిరీక్షణ నీడ కిందకి వస్తారు అని చెప్పినటువంటి మాటల్ని నమ్మింది, విశ్వసించింది. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నటువంటి మాటని మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు అయిన యేసు చెప్పిన మాట కూడా నమ్ముట నీ వలన అయితే నమ్మిన నీకు నేను సమస్తమును సాధ్యపరిచి చూపిస్తాను. ఈ రోజుని చాలామంది జీవితాల్లో ఆ సమస్తము సాధ్యము కాకపోవడానికి గల కారణం ఏమిటంటే నమ్మకము లేకపోవటం వల్ల. నమ్ముతున్నాము అంటున్నారు, కానీ మీలో అపనమ్మకమే ఏలుబడి చేస్తుంది. విశ్వసిస్తున్నాము అంటున్నారు, కానీ అవిశ్వాసమే ఏలుబడి చేస్తుంది. అందును బట్టే మనము దేవుని కార్యాలు చూడలేకపోతున్నాము. మరియ నమ్మింది. 9 మాసాలు 10 మాసాల అనంతరము ఆ నమ్మినటువంటి ఆ దూత చేత బోధించబడిన మాటలన్నీ నెరవేరినట్లుగా ఆమె చూసింది. నమ్మింది, తర్వాత చూసింది, అనుభవించింది. నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాముని ఆనాడు, అబ్రహామా, నేను పిలిచిన చోటకి వెళ్ళమన్న చోటకల్లా నువ్వు వెళ్ళు, నిన్ను జనములలో కల్లా ఆశీర్వదించబడిన జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించిన వారిని అందరూ నేను శపిస్తాను అనేటటువంటి ఒక అద్భుతమైన వాగ్దానము ఆ యొక్క అబ్రహాముకి ఇస్తే అతడు నమ్మాడంట. నమ్మాడు అని రాయబడి ఉంది హెబ్రీ పత్రికలో కానీ రోమా పత్రికలో కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నమ్మాడు అంతే. విశ్వసించాలి. విశ్వాసము, నమ్మకం అనేది చాలా క్రైస్తవులకి ప్రథమ పదార్థం. అది శ్రేష్టమైనది. అది లేకుండా మనం ఏమీ సాధించలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మొదటి
ఆ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పురుషుడి యొక్క కలయిక ఒక స్త్రీకి లేకుండా గర్భఫలము రావటం అనేది అసాధ్యము. అది సృష్టికి విరోధమైనది, సృష్టికి విరుద్ధమైనది. ఆ విషయంలో ఎవరు నమ్మరు, అసలు ఆ విషయంలో నమ్మరు. సహజ సిద్ధముగా మానవ జాతి ఏ విధంగా విస్తరిల్లుతుంది అంటే స్త్రీ యొక్క పురుషుడి యొక్క కలయిక వలన మానవ జాతి విస్తరిస్తూ వస్తుంది. ఇది సహజంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయము. ఇక్కడ ఆ దూత చేత చెప్పబడుతున్న మాట, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు గర్భాన్ని ధరింపచేస్తాడు అంటే ఎలా నమ్ముతారండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోకానికి ఒక విరుద్ధమైనటువంటి మాట కదా. కలయిక లేకుండా బిడ్డలు పుట్టరు అనేటటువంటి ఒక సత్యము తెలిసిన వారు ఎలా నమ్ముతారు? అయినా నమ్మింది అంటే అచంచలమైన ఒక నమ్మకము, పటిష్టమైన ఒక విశ్వాసము ఆమెలో మనకి కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని నమ్మకస్తులుగాను విశ్వాసులుగాను సాగిపోతున్నాం పేరు పెట్టబడి. అయితే నీలో ఎంత విశ్వాసం ఉంది? నీ ఇంటికి వస్తున్న ఆశీర్వాదాలు నీలో ఉన్న విశ్వాసాల మీద ఆధారపడే ఉంటాయి. నీ ఇంటికి వస్తున్న దీవెనలు నీ మీద నీకున్న నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ఎంత నమ్మకం ఉంటే అంత దీవెన, ఎంత విశ్వాసం ఉంటే అంత ఆశీర్వాదము మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికి విరుద్ధమైనటువంటి కార్యాన్ని అక్కడ దూత చెబుతున్నాడు. ఏ పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అవుతావు అంటే ఎవరండి నమ్మే స్థితిలో ఉన్నవారు? ఎవరు నమ్ముతారండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నమ్మింది. కారణం ఏంటయ్యా అంటే, పంపబడినవాడు దేవదూత, పంపబడినవాడు దేవదూత. దేవదూతని దర్శించింది పరలోకానికి వచ్చినటువంటి ఒక మనుష్యుడే, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మనుష్యుడు రూపం కనిపించలేదు. దేవదూతను దర్శనం చేసుకుంది. ఇది దేవుని ఆజ్ఞ అని నమ్మింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము నమ్మకము రెండూ కావాలి. అందుకని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకోండి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు. కనీసం ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు సహితము అవి పెకిలించబడతాయి. అంటే నీ జీవితంలో ఏర్పడిపోయినటువంటి శ్రమలు ఏమైతే ఉన్నాయో, శోధనలు ఏమైతే ఉన్నాయో, బాధాకరమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కొండల్లాగా పేరుకుపోయి ఉంటే ఆవగింజంత ఉంటే చాలు అన్నాడు. అవి నీ వద్ద నుంచి తొలగట్లేదంటే దాని అర్థం ఏంటి? ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. నా ప్రభు చెబుతున్నాడు. ప్రభు యొక్క వాక్యాన్ని రెండు విధాలుగా కూడా మనం చూడాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సాతాను శోధనలు తొలగటలేదు, అపవాది క్రియలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అంటే ఆవగింజంత విశ్వాసం లేకపోతే సృష్టికర్త అయినటువంటి యేసు చెప్పిన మాట అబద్ధమా? ఆయన అబద్ధం పలికాడా? మనమే నిజమైన వాళ్ళమా? ఆయన అబద్ధికుడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితంలో ఉన్న శోధనలు తొలగట్లేదు, మన జీవితంలో ఉన్న కన్నీటి గాథలు తొలగటం లేదు, మన జీవితంలో ఉన్న వేదనకరమైన సమస్యలు, మనం చేసిన అప్పులు తీరటం లేదు, మన సమస్యలు తీరటం లేదు, పరిష్కారాలు రావటం లేదు. ప్రభువుని నమ్ముకున్నాము, ఆదివారం వెళుతున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, కానుకలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ ఇవి జరగటలేదు అంటే దేవుడు పలికినటువంటి ఆ ఆవగింజంత విశ్వాసము కూడా నీలో కనపడకపోవటాన్ని బట్టే దేవునికి స్తోత్రాలు చెప్పాలి. సత్యాన్ని కొంచెం కష్టంగానే ఉంటుంది. సత్యము మనకి జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది. అబద్ధం బాగా చక్కగా నమిలి వేసి మింగటానికి చాలా బాగుంటుంది. ఏం పర్వాలేదు, మీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా మేము ప్రార్థన చేస్తాము, లేకపోతే కార్యాలు జరిగితే మీరు సన్నిధి మట్టుకు రండి అంటే మీకు చాలా బాగుంటుంది. ఆ మాట బాగా మీకు రుచిస్తుంది. సత్యాన్ని చెప్పినప్పుడు జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ఆలోచించండి, నా సమస్యలు ఎందుకు తొలగట్లేదు? నా ప్రభు చెప్పిన మాట ఏంటి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు కదా. అంటే ఆ ఆవగింజపాటి విశ్వాసం కూడా నాలో లేదన్నమాట. అలాగే బ్రతికేస్తున్నాను దేవుని బిడ్డగాను, అలాగే జీవించేస్తున్నాను, రోజులు గడిపేస్తున్నాను. ఆవగింజంత విశ్వాసం కూడా నాలో లేదన్నమాట. ఉంటే పోవాలి కదా.
ఉంటే పోవాలి కదా, ప్రభు వాక్యం నెరవేరాలి కదా. లేకపోతే దేవుడైనా అబద్ధికుడై ఉండాలి, దేవుడైనా అబద్ధికుడై ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. విశ్వాసం అనేది ఆమెలో కనిపించింది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఒక సంఘటన గురించి చెబుతున్నాడు దేవదూత. గాబ్రియేల్ అంటున్నాడు, ప్రకృతికి విరోధమైన కార్యాన్ని గురించి చెప్పి నీ పట్ల జరగబోతుందంటే ఎల్లవయ్యా ఊరుకో, ఎక్కడ జరుగుద్ది ఇలాగా. ప్రపంచంలో ప్రజలందరూ కూడా స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల కదా సంతానం ఉత్పన్నమవుతుంది. నువ్వేంటి ఇలా చెబుతున్నావు, అయితే ఇదంతా అబద్ధమో, నువ్వు దేవుని దూతవు కాదు, నువ్వు దెయ్యపు దూతవు అని చెప్పేసి ఆమెని వెళ్ళగొట్టేసి ఉంటే ఆమె జీవితం అలాగే మారిపోయేది. చాలామంది అవిధేయతతోటి దేవుని వాక్కులను, దేవుని దూతలను అలా పోగొట్టుకుంటున్నారు, దేవుని దర్శనాలు పోగొట్టుకుంటున్నారు. మూర్ఖత్వంతో ఆమె మూర్ఖత్వాన్ని ప్రదర్శించలేదు, మూర్ఖుడుగాను ప్రవర్తించలేదు. అక్కడ తను చాలా జ్ఞానాన్ని ఉపయోగించింది. ఆ మాటకి వెంటనే విశ్వసించింది, విశ్వాసం ఉంచిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తరువాత మూడో విషయాన్ని చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయంలోనే 38వ వచనాన్ని దయచేసి చదవండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దాసురాలును అని చెప్పినటువంటి మాటను మనం తీసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ప్రభువుకి సంపూర్ణముగా సమర్పించుకుంటున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇదిగో నీ దాసురాలును అంటే, ఇదిగో నేను పూర్తిగా నీ వశములో ఉన్నాను, నేను నీ దానను నీ వశములో ఉన్నాను అని చెప్పటమే నీ దాసురాలను అని అక్కడ చెబుతున్న మాటని వింటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో, దేవునికి దాసులుగా మారిపోతారో, దేవునికి దాసులుగా మారటం అంటే మన అరిపాదము మొదలుకొని నడినెత్తి వరకు మన శరీరములో ఉన్న ప్రతి అవయవానికి బాప్తిజం కలగటము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంటే హృదయానికి బాప్తిజం కలగాలి, హృదయంలో చెడు అనేది రాకూడదు. మనస్సుకి బాప్తిజం కలగాలి, మనస్సులోకి చెడు కోరికలు రాకూడదు. అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ప్రాణ, ఆత్మ, దేహములు అంటారు. ఒక మనిషి యొక్క అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు 3 భాగాలు: ప్రాణము, ఆత్మ, దేహము. ఈ 3 భాగాలకి కూడా బాప్తిజము జరగటమే నీ దాసుడను నీ దాసురాలను అని చెప్పటం. దాని అర్థం అది. నీ దాసురాలని అని చెప్పడంలో అర్థం అది. చాలామంది కళ్ళకి బాప్తిజం ఉండదు, ఆ కళ్ళతో చూసినవన్నీ కోరుకుంటూనే ఉంటారు. బాప్తిజం జరగలేదు. వారి కళ్ళతో చూసినవన్నీ కోరుకుంటారు. అది పాపమని తెలిసినా, అది దోషమని తెలిసినా, అది తప్పని తెలిసినా, అయ్యో అది లోకవిరుద్ధమని తెలిసినా కళ్ళకి కనిపించేవన్నీ కోరుకుంటూ ఉంటారు. అంటే కళ్ళకి బాప్తిజం జరగలేదు. ఇక్కడ మరియను చూస్తే అరిపాదము మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆమె సంపూర్ణమైన బాప్తిజంలో ఉన్నట్లుగా, అనగా సంపూర్ణమైన డెడికేషన్లో, సమర్పణలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. నీ దాసురాలను అంటంలోనే ఒక అద్భుతమైనటువంటి సమర్పణ కనపడుతుంది. మనందరము ఆశ్చర్యపోయే ఒక సమర్పణ కనపడుతుంది. నీలో ఎంత సమర్పణ ఉంది? స్త్రీలలో నీవు ఆస్వాదించబడిన స్త్రీగా, నీ గర్భఫలములు అన్నీ కూడా ఆస్వాదించబడినట్లుగా నీవు ఈ లోకంలో జీవించాలి, పరలోకంలో జీవించాలి అంటే నిశ్చయముగా నీవు సరెండర్ అవ్వాలి, కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. నీ దాసురాలను అంటాం, సరెండర్ అవ్వటం అనమాట. అంటే లోబడిపోవడం క్రీస్తుకిని, క్రీస్తు సామ్రాజ్యానికిని, క్రీస్తు యొక్క ప్రభుత్వానికిని, క్రీస్తు యొక్క నడిపింపుకిని మనం పూర్తిగా లోబడిపోయి ఉండటము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవయవాలన్నిటికీ కూడా సంపూర్ణమైనటువంటి ఒక బాప్తిజపు అనుభవాలు మీకు చెప్పాను కదా. ఉపమానంగా ఒకటి, మన కన్ను, ఉదాహరణకి కన్నుకి బాప్తిజం అవ్వాలి. మన కన్ను విచ్చలవిడితనంగా ఏది చూస్తే అది కోరుకోకూడదు. అది తప్పది దేవుని దృష్టిలో, అది దోషం. అది దానివలన ఒక దోషం మన మీదకి వచ్చి పడుతుంది. ఈ దోషం ఏలుబడి వల్ల మనకి ఆశీర్వాదం రావటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము ఆ యొక్క దాసురాలుగా, అనగా సరెండర్ అయ్యే వాళ్ళముగా చూడండి. ఎస్తేరు లోబడింది అని రాయబడి ఉంది.
అంటే ఎస్తేరు దాసురాలు. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, తల్లిదండ్రులు లేరండి ఎస్తేరుకి. పినతండ్రి దగ్గర పెరుగుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల దగ్గర పెరిగినట్టుగా పినతండ్రి దగ్గర పెరగలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న స్వేచ్ఛ, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల దగ్గర ఉన్న చనువు పినతండ్రి దగ్గర రాదు. డెఫినెట్గా అవి పొందుకోలేదు. అయినా వాటినన్నిటినీ, తన కోరికలన్నిటినీ అణుచుకుంటూ, నా తల్లి లేదు కదా, నా తండ్రి లేడు కదా, నా కోరికను, నాకు ఒక మంచి గౌను కావాలి అనుకుంటే, ఒక మంచి డ్రెస్ కావాలి అనుకుంటే నా తండ్రి తెచ్చిచ్చేవాడు కదా, నా తండ్రి లేడు. ఇప్పుడు నా పినతండ్రిని ఎలా అడుగుతాను? నా కడుపుని నింపడమే గగనంగా ఉంది, నా పొట్ట నింపడమే గగనంగా ఉంది, అతనికి నేను భారంగా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ కోరికలన్నీ నేను ఎలా కోరగలను అనుకుని చిన్ననాటి నుంచి తన కోరికలన్నిటిని కూడా అణుచుకుంటూ 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 పినతండ్రికి లోబడింది అని గ్రంథం చెబుతుంది. మీరు తర్వాత చదువుకోండి. ఎస్తేరు పుస్తకం ఒక 3 పేజీలు ఎన్నో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 4-5 పేజీలు. కనుక తను పినతండ్రికి లోబడింది. లోబడటము అంటే దాసురాలుగా మారటము, వాక్యానికి లోబడుట, క్రీస్తు యొక్క నడిపింపుకి లోబడుట, క్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన ఆ యొక్క విధానానికి లోబడటము. ఎంతవరకు లోబడుతున్నాం మనము? చూడండి, మనల్ని మనమే కొన్ని సందర్భాల్లోనే మనల్ని మనమే మన మానవ స్వభావాల్లోనికి తీసేసుకుంటాం. మనల్ని మనమే అనగా మనలో ఒక అహం ఉంటుంది. ఆ అహంలోనికి మనం కొన్నిసార్లు నడిపించబడతాము. నేను 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 ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సో గ్రేట్, ఐఎమ్ ఇంటెలిజెంట్ అనేటటువంటి మనము కొన్ని సందర్భాల్లో ఆ అహము అనేటటువంటి ఆ ఈగోయిష్లోనికి మనం కొన్నిసార్లు వెళ్ళిపోతున్నాం. ఆ ఈగోయిష్లోనికి వెళ్ళటం వల్ల నష్టాన్ని అనుభవిస్తున్నాం, నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కానీ దానివల్ల ఏ లాభము మనం పొందుకోలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు లూసిఫరు అసలు పరలోకాన్ని నుంచి భూలోకానికి ఒక అపవాదిగా త్రోయబడటానికి గల కారణము ఈగోయిష్. చాలా ఈగోయిస్ట్ అతను. లూసిఫరు చాలా ఈగోయిస్ట్. లోపల ఆ ప్రభుతో నేను సమానుడిని, ప్రభు యొక్క మహిమ, ప్రభుని నేను సంతోషపరుస్తున్నాను, ప్రభు నా వల్లే సంతోషం చెందుతున్నాడు, నేను లేకపోతే ప్రభువుకి సంతోషం లేదు అనే ఆలోచనలు వచ్చేసినాయి లూసిఫర్లో. కనుక వాళ్ళు ఎవరంటే దాసులు కాదు, వారు దాసులు కాదు, వారు ఇండిపెండెంట్గా జీవించాలనుకునేవారు, ఇండివిడ్యువాలిటీ కావాలనుకునేవారు, ఇండిపెండెంట్గా జీవించాలనుకునేవారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తింపు కొరకు ప్రాకులాట పడేవారు. గుర్తింపు 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 గుర్తింపు, నేను 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 అనే గుర్తింపు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక 5 సార్లు ఐయామ్ 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 అని రాస్తాడు. అందువల్లే వాడు కింద పడ్డాడంట, తోసేసాడు దేవుడు. అపవాది అనుకున్నాడంట, ఐఆమ్ ది గ్రేట్, ఐఆమ్ ద మ్యూజిషియన్, ఐఆమ్ ద మేకింగ్ హ్యాపీయెస్ట్ మ్యాన్, ద క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ని హ్యాపీగా నేను అన్నట్టుగా ఐఆమ్ 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 అనుకున్నాడంట. దానికి ఐఆమ్ అనేది ఏంటంటే ఈగోయిజం. మరియలో ఈ ఈగోయిజం లేదు, ఇండివిడ్యువాలిటీ లేదు, గుర్తింపు కొరకు ప్రయాసపడేటటువంటి మనస్తత్వం కాదు. కొంత పరిచర్య చేస్తే చూడండి, నేను పరిచర్య చేశాను అన్నట్టుగా ఎక్స్పోజ్ అవుతారు చాలామంది. ఎక్స్పోజింగ్ కోసం తహతహలాడుతూ ఉంటారు. సేవకులు చూస్తున్నారా లేదని, సేవకులు చూస్తున్నప్పుడు అబ్బో చాలా ముమ్మరంగా పరిచర్య చేస్తున్నట్లుగా ఇక అది తీసుకుని ఇది తీసుకుని అడావిడిగా. చూడండి, ఆ కానా వివాహంలో మరియ గారు చాలా అడావిడిగా తిరిగిందంట. పెత్తనం అంతా ఆవిడికే ఇచ్చినట్టున్నారు, చాలా అడావిడిగా తిరిగిందంట. అలాగా కొంతమంది చూడండి పరిచర్య చేసేటప్పుడు దే వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్ఫ్, వారు ఎక్స్పోజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే నాలో నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, అమ్మో పలానా అమ్మాయి, పలానా ఆమె, పలానా అతను అస్సలు చూసుకోకలేదండి అని ఆ సేవకులు కళ్ళల్లో పడటానికి అన్నట్లుగా కాదు. ప్రేమని దేవుని బిడ్డలారా, దాసురాలను అంటే సరెండర్ అవ్వటము, విధేయత కలగటం అన్నమాట. ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్ అనేది ఎవరిలో ఉంటుందో వారిని ఎవరు పట్టుకోలేరు ఎదగటంలో. అపవాది కూడా పట్టుకోలేడు. ద ఒబీడియన్స్. చూడండి, విధేయత. ఆ ఇస్సాకులో ఉన్న విధేయతని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళింది. అపవాదిగాడు లాగడానికి ఎంత ట్రై చేసినా ఎంత ఎత్తుకు తీసుకెళ్ళింది. క్రమక్రమముగా ఆ ప్రాంతములో గొప్పవాడు ఆయను అని ఇస్సాకు గురించి రాశారు కదా. ఇస్సాకు గురించి ఆ ప్రాంతములో
గెరారు ప్రాంతంలో అతడు గొప్పవాడయ్యాను. ఏంది, ఎలా గొప్పవాడైపోయాడండి? అతడు కడుపు చేత్తో పట్టుకుని వెళ్ళాడు, ఆకలిని చేత్తో పట్టుకుని వెళ్ళాడు. ఈ కనాను దేశంలో ఒక కరువు ఏలుబడి చేస్తుంటే ఆ పొట్టని చేత్తో పట్టుకుని అతడు గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో విత్తనం విత్తి 100 పంట కోసి అతడు చూస్తూ ఉండగానే కొన్ని సంవత్సరాల్లోనంట ఆ ప్రాంతవాసులు, గెరారు ప్రాంతవాసులు అందరిలో కల్లా గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు అని రాయబడి ఉంది. ఒత్తి గొప్పవాడు కాదు, మిక్కిలి గొప్పవాడు ఆయను. ఏంటి అతనిలో? ఒబీడియన్స్ అంటే సరెండర్ అయ్యే విధము. తన్ను తాను దేవునికి సరెండర్ చేసుకుంటాడు, వాక్యానికి సరెండర్ అవుతారు. విధేయత చూపించడము, ఆ ఇగోయిష్నెస్ని పూర్తిగా తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనలో ఒక ఎదుగుదల కనిపిస్తుంది. ఒబీడియన్స్ని కలిగి ఉన్నప్పుడు మనలో ఒక ఎదుగుదల దేవుడు చూపిస్తాడు. నమ్మిన వారు స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒబీడియన్స్ ఆ మరియలో కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమర్పణ, ఇదిగో నువ్వేం చేసినా పర్వాలేదు నీ దాసురాల్ని అంటుంది. నీ ఇష్టం అని అర్థం అన్నమాట. దేవునికి ఇష్టంగా మారిపోతుంది, దేవునికి ఇష్టంగా మారిపోతుంది. దేవునికి ఇష్టలుగా లేకుండా ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా లేకుండా ఉండుట అసాధ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నా ఇష్టానుసారుడైనటువంటి కుమారుడు అని దావీదుని సంబోధించాడు దేవుడు. అంటే దేవుడు దావీదు తన యొక్క దాసుడుగా మారిపోయి, ఇదిగో నీ ఇష్టమయ్యా, నీ ఇష్టం నెరవేరటానికి ఈ ప్రాణాత్మ దేహాలను వాడుకో, నీ ఇష్టం నెరవేరడానికి వాడుకో అని ఇచ్చుకోవడం. అది ఇచ్చుకోవడం, దాని పేరే నీ దాసుడను నీ దాసురాలను. ఇదిగో నీ దాసుడను నీ దాసురాలను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రోమాపత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 22 దాకా చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రయమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. మన అవయవములు అంటే ఇదిగో నా ప్రాణాత్మ, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆ మాటలో ఎంత చక్కటి, ఆ పాటలో చూసారా, ఇదిగో దేవా నా జీవితము అంది అక్కడ మరియ. ఇదిగో నా జీవితము, నేను దాసురాలను, నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారంగా జరిగించు. నా ప్రాణాన్ని, నా ఆత్మని, నా దేహాన్ని. చూడండి విచిత్రం ఏంటో తెలుసా, ఇలాగా ఒక పురుషునితోటి ప్రదానము చేయబడినటువంటి స్త్రీ ఒక బిడ్డను కంటం ఎంత అవమానం అండి సమాజంలోని. వివాహం కాకుండా ఒక పురుషునితోటేమో యోసేపుతోటి ప్రదానం జరిగింది ఒక పక్కనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవదూత వచ్చి, మీరు చూడండి ఈ మరియలో ఉన్నటువంటి ఆ లోతైన అనుభవాలు చూడండి. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే, ఒక కుటుంబం యొక్క గర్భఫలాలు దీవించబడాలంటే దిస్ ఈజ్ ద వే, దిస్ ఈజ్ ద పాత్, దిస్ ఈజ్ ద రూట్. దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ లాక్కోవడానికి, పొందుకోవడానికి ఇదే మార్గం. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏ స్త్రీ ఒప్పుకోదు. నేను ఒక పురుషుడితో ప్రదానం చేయబడ్డాను, ఇప్పుడు నా గర్భాన్ని బిడ్డల కంటే ఇప్పుడు లోకమంతా నన్ను చూసి నవ్వుద్ది, లోకమంతా కూడా అపహాస్యం చేస్తుంది, తప్పు చేసింది, పొరపాటు చేసింది, ఎవరితోటో తిరిగింది అని అంటారు. ఇది వాస్తవం కదా, ఈ మన ప్రపంచం, ఈ సమాజంలో జరుగుతున్నటువంటిది ఇది వాస్తవం కదా, అలా అంటారు. నాకు వద్దు ఇది, ఈ భాగవతం నాకు వద్దు, అయ్యో నేను అలాంటి అవమానం పొందలేను. నా తండ్రి నేను ఒక గౌరవం కలిగిన కుటుంబస్తులం, మేము ఏదో ఈ నజరేతు పట్టణంలో ఒక గౌరవంగా బ్రతికేస్తున్నాము. కూటికి లేకపోయిన వారమైనా కానీ, ఇదిగో కులానికి తక్కువైన వాళ్ళమైనా కానీ, ఇదిగో గుణానికి తక్కువ కాదు నేను. రేపొద్దుట నా గుణాన్ని శంకిస్తారు, నా గుణాన్ని తప్పుపడతారు అనేటటువంటి ఆలోచనలు ఆమెకున్నా, ఆమె వీటికన్నా మిన్నగా దేవుని చిత్తమే కరెక్టు, వీటికన్నా మిన్నగా నా ఆలోచనల కన్నా నా దేవుని ఆలోచనే కరెక్టు.
మన తలంపుల కన్నా దేవుని తలంపులే కరెక్టు. నీ తలంపులు నా దృష్టికి మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయి అని దేవుడు చెబుతున్నాడు కదా. కనుక ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మరియా ఏం చేస్తుందంటే షీఈ్ దెమ్సెల్ఫ్ సరెండర్ టు ద గాడ్ విల్, దేవుని చిత్తానికి అప్పగించుకుంటుంది, సరెండర్ అయిపోతుంది. అయినా కానీ ఇంత గొప్ప అవమానం వస్తుందని మీద పడిన భరిస్తాను, దేవుడు నా ద్వారా ఏదో ఒక చిత్తం చేయాలనుకుంటున్నాడు, నా ద్వారా దేవుడు భూలోకానికి రావాలనుకుంటున్నాడంట, అంతకంటే ధన్యత నాకు ఇంకేం కావాలి? ఈ అవమానం ఏ పాటిది? క్రీస్తు మహిమైశ్వర్యం ఎదుట మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు ఏ పాటివి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. జనన ముందిన శుభవేళ, జగమంతా సంబరాల మేళ, కృప పుట్టుకొచ్చిన శుభవేళ, సకల జనుల రక్షణే పరమకళ. ప్రేమ జనన ముందిన శుభవేళ, జగమంతా సంబరాల మేళ, కృప పుట్టుకొచ్చిన శుభవేళ, సకల జనుల రక్షణే పరమకళ. ఆరాధన క్రీస్తు ఆరాధన, ఆలాపన రక్షణ ఆలాపన, ఆనందమే మహా సంతోషమే, నాలో యేసు పుట్టాడని. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. ప్రేమ జనన ముందిన శుభవేళ, జగమంతా సంబరాల మేళ, కృప పుట్టుకొచ్చిన శుభవేళ, సకల జనుల రక్షణే పరమకళ. సృష్టికర్త ఉదయ నక్షత్రమై మనుష్య కుమారునిగా వెలసిన వేళ, సృష్టికర్త ఉదయ నక్షత్రమై మనుష్య కుమారునిగా వెలసిన వేళ, నా పాపరోత బ్రతుకును సమాధి చేసెను, నా క్రొత్త జీవితాన్ని ఆనంద దీవెనగా మార్చెను, నన్ను సత్య వెలుగు మార్గాన నడిపించెను, నన్ను సత్య వెలుగు మార్గాన నడిపించెను. ఆరాధన క్రీస్తు ఆరాధన, ఆలాపన రక్షణ ఆలాపన, ఆనందమే మహా సంతోషమే, నాలో యేసు పుట్టాడని. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. ప్రేమ జనన ముందిన శుభవేళ, జగమంతా సంబరాల మేళ, కృప పుట్టుకొచ్చిన శుభవేళ, సకల జనుల రక్షణే పరమకళ.